ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు 2వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఈ మాటలు చెప్పటానికి ఒక 10 నిమిషాల ముందు నేను మా సంఘ సభ్యులలో ఒకరింటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఈ వచనాన్ని గుర్తు చేశాడు. ఏముంది ఈ వచనంలో అని మీరు అనుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన విషయాలను మీ ముందుంచినప్పుడు మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు అనేక మంది త్రోవ తప్పి నశించిపోవటానికి గల కారణము ఈ వాక్యములో ఉంది. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఇక్కడ పేర్కొనబడిన వచనంలో కుమారుడు యేసుక్రీస్తు. మనం ఆయనను ముద్దు పెట్టుకోవాలి, అనగా మనం ఆయనను ప్రేమించాలి. మనలో ప్రేమ ఉన్నప్పుడే అది ముద్దు రూపంలో మనం వ్యక్తం చేయగలం. మనము యేసును ప్రేమించకపోతే ఆయనను మనం ముద్దు పెట్టుకోలేం. ఒకసారి పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు పాదములను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి ముద్దు పెట్టుకున్నప్పుడు యేసు ఆమె చర్యలన్నిటికీ పెట్టిన పేరు ఏమిటంటే, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించెను అని. కనుక ప్రేమకు సంకేతంగా ఆమె యేసును ముద్దు పెట్టుకుంది. చదవబడిన లేఖన భాగంలో మనము మన ప్రభువును ముద్దు పెట్టుకోవాలి, అనగా ఆయనను ప్రేమించాలి. లేకపోతే మనము త్రోవ తప్పి నశించిపోతాం. ఈరోజు అనేక మంది యేసును ప్రేమించటం లేదు. యేసును వారు ప్రేమించటం లేదు గనుకనే చర్చికి రారు, బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు. యేసును ప్రేమింపకపోవటమే మనము దారి తప్పిపోవటానికి నాశనమునకును కారణమవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ఆఖరి వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇలా చెప్తాడు, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువును ప్రేమింపకపోతే శాపమేనంట. ఎందుకంటే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి మన కొరకు ప్రాణం పెట్టి మనలను పాపము నుండి విమోచించి పరలోక రాజ్య వారసులుగా మనలను చేసిన ఆ ప్రభువును మనం ప్రేమించాలి, లేకపోతే మనం శాపగ్రస్తులం. కొరింథీ సంఘం సుఖాలను, ఆస్తులను, హక్కులను, వారు తాము అభిమానించే హీరోలను ప్రేమించింది. అయితే అపోస్తలుడైన పౌలు వారిని క్రీస్తును ప్రేమించాల్సిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే ప్రభువును ప్రేమించే వారికి దేవుడు ఎన్నో మేలులు సిద్ధపరుస్తాడని కూడా కొరింథీ సంఘాన్ని ప్రోత్సహించుచున్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు తన్ను ప్రేమించు వారికి అనేకమైన ఆశీర్వాదములను, మేలులను సిద్ధపరుస్తాడు. నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు దేవుణ్ణి ప్రేమించు. నీకు కావలసిన జీవిత భాగస్వామిని ఆయన సిద్ధపరుస్తాడు. నీ కొరకు ఒక ఉద్యోగాన్ని సిద్ధపరుస్తాడు. అలాగే భవిష్యత్తులో నువ్వు పొందుకోవలసిన వాటిని ఆయన సిద్ధపరుస్తాడు. దేవుణ్ణి ప్రేమిద్దాం, అప్పుడే మన జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. దేవుడు సిద్ధపరిచిన దీవెనలను పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు నిన్ను ప్రేమించేవారిగా, నిన్ను ప్రేమించి నీతో సహవాసం చేసేవారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.